Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Hi friends, so welcome to these classes which are very important for APPSC DAO exam, Divisional Accounts Officer exam. సో బేసిక్గా మనకి డిఏఓకి ఎస్ఎస్సి సిజిఎల్కి చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే డిఏఓలోని మీరు ప్రిపేర్ అయ్యే టాపిక్స్ ఎస్ఎస్సి సిజిఎల్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ టాపిక్స్ సేమ్ ఉంటాయి. సిజిఎల్లో సమ్ టాపిక్స్ ఉన్నాయనుకో, ఆ టాపిక్స్తో పాటు ఒక ఎక్స్ట్రా 5 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. డిఏఓ పేపర్ 2 అండ్ పేపర్ 3. సో ఈ ఎక్స్ట్రా 5 టాపిక్స్ ఏంటి అంటే ఇవే ఆ ఎక్స్ట్రా 5 టాపిక్స్. వాట్ ఆర్ దోస్? Binomial theorem, logarithms, matrices, sets, relations and functions, and statistics. So DAO Divisional Accounts Officer exam కి చాలా మంది ప్రిపేర్ అవుతా ఉంటారు. వాళ్ళల్లో CGL ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ 5 టాపిక్స్ ఎక్స్ట్రాగా చదువుకుంటే ఇంకా చాలా అన్నమాట, ఇంకా ఎక్కువ చదవక్కర్లేదు. ఓకే, సో కాబట్టి మనం CGL ఆస్పిరెంట్స్ ని ఉద్దేశించి అలానే డిఏఓ కోసమే ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇవి మనం తెలుగులో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 5 టాపిక్స్ కూడాను మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరము, ఓకే, ఇంకా ఏవైనా కొత్త మోడల్స్ అడిగితే ఎలాంటి మోడల్స్ అడగచ్చు, అలానే ప్రాక్టీస్ క్వశ్చన్స్, అలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్స్ లో ఇచ్చాడో అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుంటాం. ఓకే, సో నేను ఆల్రెడీ బైనామియల్ థీరం అనేది ఆల్రెడీ నేను ఒక 6 లాస్ట్ ఇయర్ వీడియోస్ లోనే చెప్పడం జరిగింది. 2 వీడియోస్ లో 1 వీడియో ఈస్ ఫర్ కాన్సెప్ట్ అండ్ సెకండ్ వీడియో ఫర్ ప్రాబ్లమ్స్. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో అండ్ ఐ ఆల్రెడీ గేవ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం ఆల్రెడీ లాగరిథమ్స్ మీద కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో ఈ రోజు మనం ప్రాబ్లమ్స్ లాగరిథమ్స్ సంబంధించి ఏవేవి ఎగ్జామ్స్ లో అడగచ్చు అనేవి ఒక ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. బట్ ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా లాగరిథమ్స్ కాన్సెప్ట్ వీడియో చూస్తేనే ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తున్నాం అనే అర్థం అవుతుంది. అదర్వైజ్ యూ కాంట్ గెట్ ఇట్ ప్రాపర్లీ. సో కాబట్టి ఫస్ట్ వాచ్ ద వీడియో ఆఫ్ లాగరిథమ్స్ కాన్సెప్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, basic problems. Find the value of log 125 to the base 25. Log 125 to the base 25. So it is very simple question. Okay, how we will do it? ఎలా చేస్తాం? So log 125 ఎలా రాయొచ్చు? 5 cube. Yes. 25 ఎలా రాయొచ్చు? 5 square. Yes or no? Now మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పుకున్నాం, కాన్సెప్ట్స్ లో ఏం చెప్పాం? లాగ్ a పవర్ m టు ది బేస్ b పవర్ n ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు మనం? m by n log a టు ది బేస్ b. దిస్ ఈస్ ద ఫార్ములా వి డిస్కస్డ్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద లాగరిథమ్స్, దట్ ఈస్ ఫస్ట్ వీడియో. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పొచ్చు ఇప్పుడు? వాట్ ఆర్ a అండ్ b? log a టు ది పవర్ ఆఫ్ m, b to the power of n. m by n means 3 by 2 log a and b both are 5. So 5 to the base 5. Log a to the base a is always 1. So log 5 to the base 5 is always equal to 1. So 3 by 2 into 1 means 3 by 2. Yes or no? It is very simple question. So directly you can write the answer as 3 by 2. సార్ 125 ని మీరు 5 క్యూబ్ అని రాశారు, మాకు తెలియదు, మేము ఏం చేస్తామంటే 125 ని 25 into 5 రాస్తాం సార్ అంటారు. ఓకే, తర్వాత అప్పుడు ఏమొస్తుంది? లాగ్ 25 into 5 to the base 25. ఎస్, అప్పుడు దాన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? లాగ్ 25 లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బిగా రాయొచ్చు, అవునా? సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? లాగ్ 25 to the base 25 ప్లస్ లాగ్ 5 to the base 25. log 25 to the base 25 ఎంతమ్మా? 1, అంతేనా? log 5 to the base 25 దీన్ని మళ్ళీ ఎలా రాయాలి? 25 ని 5 స్క్వేర్ రాసుకుంటాం, 5 to the power of 1. సో 1 by 2 log 5 to the base 5 అంటే 1 by 2 into 1, that is 1 by 2. సో 1 plus 1 by 2 3 by 2. సో ఎలా అయినా చేయొచ్చు, కానీ మనం స్టెప్స్ తగ్గించుకోవాలి అంటే యూ హ్యావ్ టు ప్రొసీడ్ లైక్ దిస్. ఎందుకు సార్ ఇలా చేస్తున్నాం అంటే బేస్ లోని పవర్ గా రాసేటప్పుడు, ఇక్కడ ఉన్న నెంబర్ ని పవర్ గా రాసేటప్పుడు రెండిటికి
బేసెస్ అనేవి సేమ్ గా ఉంటే log 5 to the base 5 1 అయిపోతుంది కదా. సో అలా రాయొచ్చు కాబట్టి మనం అలా చేసుకున్నాం అంతే. ఓకే, ఇఫ్ ఎనీబడి హ్యాస్ డౌట్ లైక్ దట్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. ఓకే, I think all of you clear. Next one, చూడండి, find the value of 1 by log 60 to the base 3 plus 1 by log 60 to the base 4 plus 1 by log 60 to the base 5. ఓకే, ఇప్పుడు మనకి ఒక విషయం తెలుసమ్మా, log a to the base b is always equal to 1 by log b to the base a. చెప్పానా లేదా? ఇప్పుడు అన్ని ఇక్కడ 1 by ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఎలా రాసుకుంటాం అంటే ఇలా రాస్తాం. సో ఇక్కడ ఏవైతే బేస్ ఉన్నాయో అవి ఇక్కడికి వెళ్తాయి, ఇవేమో ఇక్కడ వస్తాయి, అంతేనా? సో నౌ ఐ కెన్ రైట్, ఏమని చెప్పొచ్చు నేను, ఏ విధంగా రాయొచ్చు ఇప్పుడు చూడండి. 1 by log 60 to the base 3 can be written as log 3 to the base 60. 1 by log 60 to the base 4 can be written as log 4 to the base 60. 1 by log 60 to the base 5 can be written as log 5 to the base 60. Yes. Now all have same bases, yes or no? So log base 60 and we have plus addition of logs is nothing but multiples of the numbers. So 3 into 4 into 5, that is 60. So log 60 to the base 60, both are same na. So finally what is the answer? 1. That's it. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇలాంటివి చాలా సార్లు ఇస్తూ ఉంటాడు, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో ఇలా 1 by కనిపించాయి అనుకోండి, ఒక్కటే చూసుకోండి, వాట్ అబౌట్ దీస్ నెంబర్స్? 3 into 4 into 5 ఈ పెద్ద నెంబర్కి ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేయండి, అంతే, అయిపోతే సరిపోయింది. ఆన్సర్ ఎంత వస్తుంది? 1. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, థర్డ్ వన్. Find the value of log 125 to the base 25 minus log 25 to the base 125. ఏం లేదు, చాలా సింపుల్. ఇందాక మనం log 125 to the base 25 చేసాం, ఎంత? 3/2 అని. అలానే ఇది కూడా చేయండి, ఏమైపోయింది, ఏమొస్తుంది అది? ఇది 3/2 అమ్మా, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 2/3 కదా. ఇందాకే మీకు చెప్పాను, ఏం చెప్పాను? log a to the base b is equal to 1 by log b to the base a. సో ఇప్పుడు నాకు log 125 base 25 అనేది ఎంత వస్తుంది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 by log 25 to the base 125. సో ఇది మనకి ఎంత వచ్చింది? 3/2. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది? 1 by 3/2 అంటే 2/3. సో ఫైనల్లీ వాట్ ఈస్ ద ఆన్సర్? 3/2 minus 2/3. LCM is 6, 2 3s 9, 3 2s 4. Sorry, 9, 2 into 2, 4. So what is the answer? 5/6. Second option is the correct answer. Is there any doubt in this? Nothing. Okay. Next. The value of log 128 to the base 2 by log 64 to the base 2. Can you solve this? Very easy. ఇక్కడ మీరు చూడండి, 128ని 64 into 2గా రాయొచ్చు. ఓకే, లేదు అంటే 32 into 4 రాయొచ్చు, ఏ విధంగా రాయొచ్చు. కానీ మీకు మైండ్లో గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఏంటది? మీరు రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి అంటే, బేస్ ఉంది చూసారా, బేస్ పవర్లో నేను ఏమైనా రాయొచ్చా ఇచ్చిన నెంబర్ని, అది ఫస్ట్ మైండ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, లాగ్ టు ది బేస్ 2 128ని ఎట్లా రాయొచ్చు? 2 power 5 is 32. So 2 power 7, yes or no? 2 power 7 divided by log to the base 2. What is the number? 64. 64 in 2 power లో రాయొచ్చా రాయలేమా? ఫస్ట్ చెక్ చేసుకోండి. yes, 2 power 6. ఇంకేముంది? log a power m to the base a, it means m, ఈ 7 ఇటు వచ్చేస్తుందా? log to the base 2 is 1. okay, this is 1 and 7 comes to this side, so 7 by, same here, log to the base 2 is 1 and 6 comes to this side, 6. So what is the answer? 7/6, third option. సో ఏం చెప్పాం ఇక్కడ, ఈ ప్రాపర్టీ ఏం అప్లై చేసాం మనం? log a to the power of m to the base a is equal to m. ఇది ఇక్కడ a కాకుండా b ఉందనుకోండి, అప్పుడు m log a to the base b. That's it. Is it clear? Okay.
సో ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇవన్నీ కూడాను డిఏఓ ఎగ్జామ్స్ లోని ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఈ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. అంటే అడిగిన మోడల్స్ మనం మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో ఫస్ట్ సాల్వ్ దిస్. మీరు ఒకసారి ట్రై చేయండి, ఒక 2-3 seconds క్వశ్చన్ చూసి హౌ యూ కెన్ ప్రొసీడ్ దిస్ ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేయండి. If log 2 power x plus x minus 41 to the base 10 is equal to x into 1 minus log 5 to the base 10, then find x. Then find x. 41, 42, it is not 443. 41, 42 and it is 43 and it is 44. సో చూడగానే మీకు మైండ్లో ఏం వస్తుంది, ఎలా చేయాలనిపిస్తుంది? ఇప్పుడు నేను చెప్పేస్తాను ఈ విధంగా చేయాలి, కానీ అది మీకు మైండ్లో ఎందుకు రావాలి, రావడానికి కారణం ఏంటి? ఓకే, అది మీకు ఫస్ట్ తెలియాలి. ఓకే, ఫస్ట్ ఐల్ టెల్ యూ ఎందుకు మనం అలా చేస్తామో చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ లాగ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, కానీ ఇది లాగ్ ఆఫ్ లేదు ఇక్కడ, అవునా కదా? ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మీకు లాగ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ బి ఉందనుకోండి, అప్పుడు నేను యాంటీ లాగ్ తీసుకున్నాక లాగులు క్యాన్సిల్ అయిపోయి ఏ ఈక్వల్ టు బి అని వస్తుంది, అంతేనా? ఇప్పుడు నాకు లాగ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అనదర్ వాల్యూ బి అని ఉందనుకోండి, అప్పుడు నేను ఏని బిని ఈక్వల్ అని రాయలేము. ఎస్, బికాస్ వీ డోంట్ హ్యావ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. ఇక్కడ మనకి ఎక్స్ అనే వాల్యూ రావాలి అంటే అది ఎక్కడ ఉందమ్మా, ఈ మధ్యలో ఉంది. అలానే ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఈ మధ్యలోని ఉంది అంటే ఇక్కడ కూడా నాకు లాగ్ ఆఫ్ సంథింగ్ ఉంటే ఈ వాల్యూ అనేది లాగ్ ఆఫ్ సంథింగ్ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, అవునా కదా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాబట్టి నేను ఏం చేయాలి అంటే, ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకోవాలి. లాగ్ టు ది బేస్ 10 2 పవర్ x ప్లస్ x మైనస్ 41 ఉంది. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ కూడా లాగ్ విత్ బేస్ 10 రావాలి, అవునా కాదు? ఇక్కడ లాగ్ టు ది బేస్ 10 వస్తేనే నేను అప్పుడు ఈ 2 వాల్యూస్ ఈక్వల్ చేయొచ్చు కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఈ వాల్యూని ఏ విధంగా రాసుకుంటానంటే, ఎక్స్ని ఎక్స్ గానే ఉంచుతాను, ఈ 1ని లాగ్ 10 టు ది బేస్ 10 రాస్తాను. ఎందుకు సార్ మీరు బేస్ 10 తీసుకున్నారు? ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి నేను బేస్ 10 తీసుకున్నాను అంతే, అదర్వైజ్ నేను తీసుకోవడానికి లేదు. ఓకే, మైనస్ ఏముంది, లాగ్ 5 టు ది బేస్ 10. ఇప్పుడు ఇక్కడ 2 లాగ్స్ ఉన్నాయి, ఈ 2 లాగ్స్ లో కూడా బేస్ ఏముంది, సేమ్ ఉంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద ఆపరేషన్, మైనస్. ఇప్పుడు చెప్పండి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఎంతమ్మా, లాగ్ ఏ బై బి. ఎస్, కాబట్టి నేను దీన్ని రాయొచ్చు ఎక్స్ ఇంటూ లాగ్ 10 డివైడెడ్ బై 5. 10 డివైడెడ్ బై 5 అంటే ఎంతమ్మా, 5 1s 5 2s, లాగ్ 2. సో ఫైనల్లీ మనకి ఎంత వచ్చింది, ఎక్స్ లాగ్ 2 టు ది బేస్ 10. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ RHS, ఎక్స్ లాగ్ 2 టు ది బేస్ 10. కానీ నేనేం చెప్తున్నా, మళ్ళీ లాగ్ ఆఫ్ ఉండాలి. ఇక్కడ మరి ఎక్స్ ఏం చేయాలి, ఈ పైకి పంపించేయాలా లేదా? ఇందాకే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం, ఏం చెప్పాం మనం, వెనెవర్ log a to the base b, a power m to the base b is equal to m log a to the base b, and vice versa is also correct. So కాబట్టి m log a to the base b ఉంటే ఏమవుతుంది, log a to the power of m to the base b. కాబట్టి నేను దీన్ని రాయొచ్చు, ఈ x ని పంపించేస్తే log 2 to the power of x to the base 10 ఏమవుతున్నప్పుడు ఫైనల్ గా RHS వాల్యూ అవుతుంది log 2 to the power of x to the base 10. Now both sides have logs and same base. So anti-log apply చేసాం అనుకోండి, log cancel అవుతుంది. So finally these two values are equal. What are those two values? 2 power x, sorry. What are those two values? Wait. Two power x plus x minus 41 is equal to RHS 2 power x. So 2 power x cancel, x minus 41 0 means what is the value of x? 41. That's it. That is the correct answer. That means first option is the correct answer. These models are very very important for those who are preparing for DAO exam. మరి చెప్తున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీకు మైండ్ లో తెలియాలి, ఇప్పుడు లాగ్ ఆఫ్ సంథింగ్ ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ ఉంటే కష్టం,
RHS లో కూడా log of something ఉంటేనే we can equate those values. ఇవి మనం ఈక్వేట్ చేయొచ్చు, అదర్వైజ్ చేయలేము. కాబట్టి తెచ్చుకోవాలి ఆ విధంగా. అర్థమైందా? సో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ స్టెప్స్ కానీ, అదర్వైజ్ ఇలాంటి మోడల్స్ చాలా ఈజీ. నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దాం, మీకు ఈజీగా తెలుస్తుంది. లెట్స్ సీ దట్ 6th one. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు క్లియర్. లేదంటే ఈ 6th ప్రాబ్లం విన్నప్పుడు మీకు ఇంకా క్లియర్ గా తెలిసిపోతుంది. చూడండి, log x minus 9 to the base 10 plus log x to the base 10 is equal to 1. Then find the value of x. సేమ్ థింగ్ LHS లో ఏముందమ్మా, ఎడిషన్ ఉంది, రెండిటికి బేస్ 10 ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, log to the base 10, these two values should be multiplied. Yes, that means x minus 9 into x is equal to 1 ఉంది. ఇప్పుడు log of something equal to some general value ఉంటే ఎలా వస్తుంది, రాదు కదా. కాబట్టి నేను ఈ 1 ఎట్లా చేసుకోవాలి, log of 10 to the base 10 గా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు log 10 those cancel out after applying anti-log. సో ఏమవుతుంది, ఇప్పుడు x minus 9 into x is equal to 10, that is x square minus 9x is equal to 10. లేదు అంటే దీన్ని ఇలా ఉంచేసాం అనుకోండి, x into x minus 9 10 అంటే what is the value of x? Substitute the values from the options. Otherwise what is the value of x directly? మీ quadratic equations చాలా ఫాస్ట్ గా తెలిస్తే x equal to 10, because if I substitute x equal to 10, 10 into 10 minus 9 is 1, 10 into 1 equal to 10. So what is the option? Third option is the correct answer. Is it clear? Is there any doubt? These are very, very important questions. I am once again telling you. Clear? Now I will go to the next one. That is 7th. It is one more important problem, and it is, if you observe clearly, whenever log and base is not given, means it is, of course, obviously it is log to the base 10. Okay, observe clearly, log root 27 plus log 8 minus log square root of 1000 by log 1.2. Log 1.2, how much? Very, very nice. First you have to observe some things. All have same base 10. Okay, so now if you observe clearly, it is a log a plus log b. Log a plus log b means log ab. Okay, so log root 27 into 8. Log ab, now minus means definitely you have to divide. So log ab by c, that is root over 1000 by log 1.2. So that means I am writing directly, that is a log a plus a log b minus log c implies first multiplication log ab, next division log ab by c. I applied directly. Okay sir, apply చేసేసాం. అర్థమైందా? అంతకు మించి ఏం లేదు. Is it clear? Okay, 1 minute. Okay, now observe this. 8 root 27 by root 1000. Now I take root on whole terms, అంటే మొత్తానికి రూట్ అప్లై చేస్తాను అనుకోండి, అప్పుడు ఈ నెంబర్ అంతా ఏమవుతుంది చెప్పండి, రూట్ లోపల పంపించేస్తున్నాను. ఇది 27, 8 ని కూడా రూట్ లోపల పంపించేస్తాను అనుకోండి, ఏమవుతుంది 64 by 1000 కూడా రూట్ లోపల పంపించేస్తాను 1000. ఇస్ ఇట్ క్లియర్? అయిపోయిందా? ఇప్పుడు చూడండి, 27 into 64 by 1000. ఈ స్క్వేర్ రూట్ ఉంది కదా, ఐ విల్ రైట్ డౌన్ ద నెక్స్ట్ పేజ్. సో log 27 into 64 by 1000 whole to the power of 1/2, because square root means 1/2. But log a power m means m log a. So that's why 1/2 ఏమవుతుంది, ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది 1/2. Now I can erase this. Yes, okay. Divided by log 1.2. Now observe clearly, 1/2 log 64 into 27. I can write it as 1000 can be written as 10 cube. Yes, 27 can be written as 3 cube, and 64 can be written as 4 cube. Yes, 4 into 3, 12 cube. So finally what is the total value? Log 12 by 10 whole cube. But log a power m means m log a. So come 3 this side.
ఈ 3 అనేది ఎక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది. అంటే 1/2 ఇంటూ 3 అంటే 3/2. అర్థమవుతుందా మీకు అందరికీ? ఈ 3 ఇక్కడికి వచ్చేసింది. ఇజ్ ఇట్ క్లియర్? బై log 1.2. ఇప్పుడు చూడండి log 12/10 అంటే ఎంతమ్మా? 1.2. సో log 1.2 log 1.2 cancel. Finally, what is the answer? 3/2. 3/2. Is it clear? Second option is the correct answer. జస్ట్ నేనేం లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత టైం పడుతుంది తప్ప ఇది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్ అంతే. ఓకే, అంతకు మించి ఏమీ లేదు. ఇస్ ఇట్ క్లియర్? వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవి. దీంట్లో మీరు ఇబ్బంది పడడానికి కూడా ఏం లేదు. జస్ట్ ఇఫ్ ఇయర్ log 1.2 is given and the options are some whole numbers or integers, then definitely this log 1.2 to be cancelled out కదా. అంటే పైన log 1.2 వచ్చేలా మనం చూసుకోవాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 8th one. This is very very important model. If x is equal to 1 plus log bc to the base a and y equal to 1 plus log ac to the base b and z is equal to 1 plus log ab to the base c, then find the value of xy plus yz plus zx equal to how much? Equal to how much? If you observe the options 1 xyz, x square plus y square plus z square and none of the above. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి నేను ప్రొసీజర్ చెప్తాను, బట్ సాల్వ్ బై ఆప్షన్స్ ఆర్ సాల్వ్ త్రూ సమ్ వెరిఫికేషన్ లైక్ దట్. ఓకే, అవి కూడా చేయొచ్చు. మనం ఆల్జీబ్రాలో చెప్పుకున్నాం. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ వాల్యూస్ దే లైక్ సైక్లిక్. చూసారా, ఇక్కడ log bc టు ది బేస్ వస్తే ఇక్కడ ac టు ది బేస్ b, ఇక్కడ ab టు ది బేస్ కదా. సో కాబట్టి అలా ఉండేటప్పుడు మనం ఏం చేయొచ్చు, అన్ని ఈక్వల్ తీసేసుకో. ఎస్, సో a ఈక్వల్ టు b ఈక్వల్ టు c తీసేసుకున్నాం అనుకోండి. అప్పుడు x ఎంత అవుతుందమ్మా? x y z అన్ని కూడా ఈక్వల్ అవుతాయి అండ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ log bc అంటే a అండ్ a, రెండు ఏలు తీసుకుందాం. a ఇంటూ a అంటే a స్క్వేర్ టు ది బేస్ a. సో log a స్క్వేర్ టు ది బేస్ a అంటే ఈ 2 ఇక్కడ వచ్చేస్తుంది. log a టు ది బేస్ a అంటే 1. సో 1 ప్లస్ 2 ఈస్ 3. సో అన్ని ఎంత అవుతుందమ్మా? 3. మనకు కావాల్సింది ఏంటి? xy ప్లస్ yz ప్లస్ zx. కానీ అన్ని ఈక్వల్ కదా. సో కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? 3x స్క్వేర్ గా రాయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ x స్క్వేర్ x స్క్వేర్ x స్క్వేర్. 3 ఇంటూ x అంటే ఎంత? 3. 3 స్క్వేర్ అంటే 9. 3 ఇంటూ 9 అంటే 27. సో ఆప్షన్ లో xyz 3 వేస్తే 27 రావాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా? లేదు. ఇది నన్ ఆఫ్ ది అబవ్ కూడా ఇంక తీసేయండి. ఓకే, xyz 3 ఇంటూ 3 ఇంటూ 3 27 వస్తుంది. ఇక్కడ చూడండి 3 స్క్వేర్ 9 ప్లస్ 9 ప్లస్ 9 ఇది కూడా 27. సో 2 ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఈ విధంగా కాకుండా ప్రొసీజర్ చేయాలి. అర్థమవుతుందా? మనకు ఫోర్స్ ఇక్కడే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ అని ఇచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా మనం సెకండ్ ఆప్షన్ పెట్టవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ఒక మెథడ్, దట్ ఈస్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ సైక్లిక్ మెథడ్ ద్వారా చేసేది. నో వాట్ ఈస్ ద ప్రొసీజర్? యూ హ్యావ్ టు నో ద ప్రొసీజర్ నా. సో యూ హ్యావ్ టు నో ద ప్రొసీజర్. సో ఎప్పుడైనా ఇలాంటి ఇచ్చేటప్పుడు చూడండి, ఫస్ట్ మళ్ళీ వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ లాగ్ బీసీ టు ది బేస్ ఏ. ఇప్పుడైనా ఇందాకే మీకు చెప్పారు 1 అని ఉన్న దగ్గర లాగరిథం ఏదైతే బేస్ ఉందో దానికి ప్రకారం మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఈ 1 ని ఎలా రాయొచ్చు? ఇక్కడ బేస్ ఏ ఉంది కాబట్టి ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ లాగ్ ఏ టు ది బేస్ ఏ ప్లస్ లాగ్ బీసీ టు ది బేస్ ఏ. సో రెండిటి యొక్క బేసెస్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఫైనల్లీ ఐ కెన్ రైట్ వాట్? ఇట్ ఈస్ ఈక్వల్ టు లాగ్ టు ది బేస్ ఏ ఇంటూ బీసీ, దట్ ఈస్ ఏబిసి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు అలానే y ఈక్వల్ టు ఏముంది? ఇక్కడ లాగ్ బి టు ది బేస్ బి రాస్తాను, ఇక్కడ ఏసీ ఉంది. సో ఫైనల్లీ ఐ కెన్ రైట్ మొత్తం రాసుకుంటే x ఈక్వల్ టు లాగ్ ఏబిసి టు ది బేస్ ఏ and y equal to log ABC to the base B, and what is the value of z? Log ABC to the base C. సో ఇప్పుడు నాకు మరొక విషయం చెప్పండి, x ఈక్వల్ టు లాగ్ ABC to the base A అయితే 1/x ఎంత అవుతుంది? log A to the base ABC. రివర్స్ అవుతుందా కదా? అలానే 1/y ఏమవుతుంది? log B to the base ABC అవుతుంది.
1/z ఏమవుతుంది, log c to the base abc అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ మూడింటిని మల్టిప్లై చేశాను అనుకోండి, 1/x ఇంటూ 1/y ఇంటూ ఎడిషన్, మల్టిప్లికేషన్ కాదు ఎడిషన్, ప్లస్ 1/z చేశాను అనుకోండి. ఎడిషన్ చేయడం వల్ల ఏమవుతుంది, log a to the base abc, log b to the base abc, log c to the base abc, అన్నిటి యొక్క బేస్ ఏబిసినే. ఎడిషన్ ఉంది కాబట్టి ఏమవుతాయి, దే షుడ్ బి మల్టిప్లైడ్, a ఇంటూ b ఇంటూ c. సో log abc to the base abc is 1. So 1/x plus 1/y plus 1/z is equal to 1. చూడండి, 1/x plus 1/y plus 1/z equal to 1 అంటే LCM తీస్తే వస్తుంది xy plus yz plus zx by xyz equal to 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి, ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు xyz. సో వాట్ ఈస్ ద ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. How easy it is when you know the models or when you know the concept. 1 నేను ఎందుకు రాస్తున్నాను, బికాస్ వీ హ్యావ్ ద బేస్ ఉంది కాబట్టి రాస్తున్నాను. ఇలాంటి మోడల్స్ డిఏఓ మెయిన్స్ లో అప్కమింగ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఆ ప్రతిసారి మీకు లాగ్ 2లు లాగ్ 3లు యూజ్ చేసే ఇచ్చాడు, ఇలాంటి మోడల్స్ కూడా వస్తాయి. వచ్చినప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళే చేయగలరు. ఏదో బట్టి లాగర్థమ్స్ 2-3 ఫార్ములా చదువుకుని పోతే చేయగలరు, చేయలేని కాదు, అన్ని చేయలేరు, ప్రాబ్లమ్స్ 1-2 చేయగలరు. ఓకేనా, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. సో ఫ్రెండ్స్, చిన్న స్మాల్ బ్రేక్ అనుకోండి దీంట్లోని. బేసిక్గా నేను మెన్సురేషన్ 3Dకి పెయిడ్ కోర్స్ అనేది చెప్పడం జరిగింది, 500 రూపీస్. ఇట్స్ టోటల్ కన్సిస్ట్స్ ఆఫ్ 44 వీడియోస్. ఓకే, ఈ 44 వీడియోస్లో మనకి కాన్సెప్ట్, తర్వాత ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్, నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఇలా ప్రతిదీ టాపిక్ వైజ్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో మెన్సురేషన్ 3D అనగానే మనకి ప్రిజమ్స్, క్యూబాయిడ్స్, క్యూబ్స్, సిలిండర్స్, పిరమిడ్స్, కోన్స్, స్పియర్స్, హెమిస్పియర్స్ అండ్ రిమూవల్ ఆఫ్ సాలిడ్ ఫిగర్, అంటే ఒక సాలిడ్ ఫిగర్ నుంచి కొంత రిమూవ్ చేయడం కానీ కట్ చేయడం కానీ ఉంటాయి కదా, ఆ టాపిక్స్. రేట్ ఆఫ్ ఫ్లో, ఇంక్రీజ్ ఇన్ వాటర్ లెవెల్, రిమూవల్ ఆఫ్ ఎర్త్. రిమూవల్ ఆఫ్ ఎర్త్ అంటే ఒక దగ్గర మట్టి తీసి ఇంకో దగ్గర వేస్తే ఎంత ఎత్తు పెరిగింది ఇట్లా అంటాడు అనమాట. ఇలాంటి మోడల్స్ అన్ని కూడా మనం ఒక టోటల్ 44 వీడియోస్ లో చెప్పడం జరిగింది. అండ్ టోటల్ 323 ప్రాబ్లమ్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, నియర్లీ 44 hours. సో ఈ కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయగలరు. సో మెసేజ్ చేస్తే మీకు నేను క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎలా కోర్స్ పర్చేజ్ చేయాలని చెప్తాను. అదర్వైజ్ యూ కెన్ వాచ్ ద వీడియో హౌ టు పర్చేజ్ ద కోర్స్ ఆఫ్ 3D మెన్సురేషన్. అలానే సర్కిల్స్ కూడా మనకి కోర్స్ ఉంది, ఇట్ ఈస్ 200 రూపీస్, టోటల్ 20 వీడియోస్. అండ్ దాంట్లో కూడా మనం చాలా క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో ఈ కోర్సులో చెప్పిన ప్రాబ్లమ్స్ కి PDF కూడా మీకు విత్ కీ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. ఓకేనా? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ కోర్సెస్ ఆర్ ఎనీ PDF, యూ కెన్ మెసేజ్ మీ ఇన్ వాట్సాప్. లెట్స్ గో టు ద మెయిన్ వీడియో. నెక్స్ట్ 9th one. If log a to the log a by, it is not to the base, log a by b minus c equal to log b by c minus a is equal to log c by a minus b. Then find a to the power of a into b to the power of b into c to the power of c is equal to how much? Okay, that you have to find out. And the options are 0, 1, ABC and A plus B plus C. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళడం అనేది కష్టం, చేయలేం. ఓకే, సో ఇక్కడ 3 అంటే ఒక 3 వాల్యూస్ ఇచ్చాడు, ఆ 3 కూడా ఈక్వల్ అని చెప్పాడు కదా. సో మనం ఏం చేద్దాం అంటే 3 వాల్యూస్ సమ్ x ఆర్ సమ్ k అనే వాల్యూకి ఈక్వల్ గా ఉన్నాయని తీసుకుందాం. ఓకే, సమ్ కాన్స్టెంట్, we don't know that should be equal to some k. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం 3 వాల్యూస్ రాయొచ్చు కదా. సో ఫస్ట్ దీనికి రాద్దాం, ఈ రెండు ఈక్వల్ అని తీసుకుంటే log a by b minus c equal to k. Yes, so from that I can write log a equal to రాయొచ్చు k into b minus c. Yes, log a equal to how much? k into b minus c. అలానే log b ఏం రాయొచ్చమ్మా?
k ఇంటూ సి మైనస్ ఏ. లాగ్ సిఏ రాయొచ్చు k ఇంటూ ఏ మైనస్ బి. అంతేనా కదా? ఓకే. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ చేయాల్సింది ఏ టు ది పవర్ ఆఫ్ ఏ ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ బి మైనస్ సి టు ది పవర్ ఆఫ్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్. సో ఫర్ సపోజ్ ఆ వాల్యూ ఏ టు ది పవర్ ఆఫ్ ఏ అండ్ బి టు ది పవర్ ఆఫ్ బి ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ సి అనే వాల్యూ ఫర్ సపోజ్ సమ్ క్యాపిటల్ ఏ అనుకుందాం. తెలీదు, సమ్ క్యాపిటల్ ఏ అనుకుందాం. ఇప్పుడు నేను ఫైనల్ గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యాపిటల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. నౌ ఐ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అసలు లాగరిథం యూసేజ్ ఎందుకు అంటే హయ్యర్ పవర్స్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటేనే లాగరిథమ్స్ యూజ్ చేస్తాం. అదే కదా మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం లాగరిథమ్స్ లో. కాబట్టి నేను రెండు వైపులా లాగ్ అప్లై చేస్తాను. లాగ్ ఏ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఏ ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ బి ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ సి. సో ఇక్కడ ప్రొడక్ట్ ఉంది కాబట్టి we can write it as addition of logarithms. Yes, but a to the power of a ఉంది. a to the power of a అంటే a ముందుకు వచ్చేస్తుందా? సో I can write this as a log a and log b to the power of b అంటే b log b and c to the power of c అంటే c log c. సో ఫైనల్లీ ఇదంతా కలిపి ఏమొస్తుంది? a log a plus b log b plus c log c. Yes, a into. Now tell me what is the value of log a? Log a వచ్చిందమ్మా? It is equal to k into b minus c. Yes, k into b minus c plus b into log b ఎంత వచ్చింది? k into c minus c. k into c minus c plus c into log c. k into a minus b. సో ఇప్పుడు చూడండి, if I take k on both terms, sorry on all the terms, k కామన్ తీస్తాను అన్నిట్లో. అప్పుడు చూడండి a into b minus c అంటే ab minus ac, b into c minus a that is bc minus ba plus c into a minus b, ca minus cb. So what happened? ab cancel, minus ac plus ac cancel, cb cancel. So finally what is the value of log a? k into 0 that is 0. అంటే మనకి ఫైనల్ గా ఏమొచ్చింది? లాగ్ క్యాపిటల్ ఏ ఇస్ 0. లాగ్ క్యాపిటల్ ఏ 0 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నా. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? బి. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? బి. క్లియర్? ఇస్ దేర్ ఎనీ డౌట్ ఇన్ దిస్? గుడ్. నెక్స్ట్ అర్థమైందా? సో ఎప్పుడైనా ఇలా 3 వాల్యూస్ ఈక్వల్ ఇచ్చేసాడు అనుకోండి, డెఫినెట్ గా సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ అని తీసుకునే చేయాలి. దీనికి షార్ట్ ట్రిక్ అనేది లేదు. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ న్యూ మోడల్స్ అండ్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ లాగరిథమ్స్. క్లియర్? నెక్స్ట్ వన్, 10th. Find the value of 216 log 216 to the power of 216 to the power of log 49 to the base 6. 216, observe చేయండి, 216 whole to the power of log 49 to the base 6. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 6 ఉంది, ఇది 216 ఎప్పుడో మనం చదివినట్టు ఉన్నాం. 6 క్యూబ్ గా రాయొచ్చా రాయకూడదా? ఖచ్చితంగా రాయొచ్చు, అవునా? కాబట్టి వెంటనే మైండ్ లో వచ్చేయాలి, ఈ బేస్ ని తొలగొట్టాలి అంటే నేను దీన్ని 6 క్యూబ్ గా రాసుకున్నాను. 6 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ లాగ్ 49 టు ది బేస్ 6. నెక్స్ట్ ఇంకొకటి, ఏ పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ mn. అంటే ఈ 3 మల్టిప్లై అయిపోతుందా? 6 పవర్ 3 లాగ్ 49 టు ది బేస్ 6. కానీ m log a to the base b means log a to the power of m to the base b. అంటే 3 ఎక్కడికి వెళ్ళిపోతుంది? పవర్ లోకి వెళ్ళిపోతుంది. సో అంటే 6 log 49 క్యూబ్ హోల్ టు ది 49 క్యూబ్ టు ది బేస్ 6. మనకి ఆల్రెడీ తెలుసు, ఏం చెప్పాం మనం ఫార్ములా? మనం చెప్పిన ఫార్ములా ఏంటి? a to the power of log b to the base a. రెండింటి దగ్గర సేమ్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్ గా ఆన్సర్ ఏం చెప్పాను? b అని చెప్పాను, అవునా? కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ రెండింటి దగ్గర సేమ్ బేస్ ఉన్నాయి, తీసేయండి. అప్పుడు వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 49 క్యూబ్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 49 క్యూబ్
49 క్యూబ్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు 49 క్యూబ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 49 ఇంటూ 49 రాస్తారా? అలా చేస్తే టైం పట్టేస్తుంది. ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, 9981, 1 ఇంటూ 9 9. అంటే నాకు ఆన్సర్లో 9 ఉండాలి యూనిట్ డిజిట్. 9 ఆన్సర్ ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు. అంటే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు అంతే. ఖచ్చితంగా అవుతుందా లేదు. ఇప్పుడు నెక్స్ట్ 49 అనేది నేను 50గా తీసుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు 50 క్యూబ్ అంటే ఎంతమ్మా? 5 5 25, 25 125, 125000. అంటే 1,25,000 కన్నా తక్కువ ఉండాలి అంతేనా కదా? ఎందుకు? 50 కన్నా 49 తక్కువ కాబట్టి. 1,25,000 కన్నా తక్కువ ఈ రెండిట్లో ఏది ఉందమ్మా? సెకండ్ ఆప్షన్. ఇది 2,16,000 కదా, ఇదైతే కాదు ఇంకా. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. You can solve this unit digits concepts and also digital sum concept. Digital sum కూడా అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ అప్లై ఎలా చేస్తాం? 49 హోల్ క్యూబ్, సారీ 49 హోల్ క్యూబ్ కదా. డిజిటల్ సమ్ 49 కి ఎంతమ్మా? 9 is 0, సో 4 క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంత? 64. 64 అంటే 6 plus 4 10, 10 అంటే 1. సో ఆప్షన్లో 1 రావాలి. ఆప్షన్లో 1 రావాలి. చూడండి, చెక్ చేయండి ఆప్షన్లో 1 ఎక్కడ వస్తుందో. ఇది చూడండి, 9 క్యాన్సిల్, 7 plus 2 9 క్యాన్సిల్, 6 plus 4 1. ఇది అవ్వచ్చు. ఇంక ఈ ఆప్షన్ ఒకటి చెక్ చేయాలి. 9 క్యాన్సిల్ అండ్ 6 plus 1 plus 2 క్యాన్సిల్, 6 plus 4 10 1. ఈ రెండు మళ్ళీ కూడా డిజిటల్ సమ్ 1 వచ్చాయి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? యూ హ్యావ్ టు సాల్వ్ విత్ లైక్ దిస్ అప్రాక్సిమేషన్. 50 క్యూబ్ అనేది ఈజీ. సో 50 క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి దగ్గరగా ఉన్న వాల్యూ, అది తక్కువ ఉన్న వాల్యూ ఏది ఉందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? So what is the final answer? Option B is the correct answer. Next. Clear? 11th one. These problems we already explained in concept. Concept చెప్పినప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ లాగా మనం ఇవి చెప్పడం జరిగింది, అవునా కదా? నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ పవర్స్. వన్ సాల్వ్ దిస్. ఎలా చేస్తాం చూడండి ఇది మళ్ళీ ఒకసారి. If log 2 is 0.3010, then find the number of digits in 8 to the power of 25. సో నేను ముందే చెప్పాను మీకు, లాగ్ ఏ ఇచ్చాడు వాల్యూ, ఓకే, ఏ పవర్ ఎం వాల్యూ కావాలి. ఏ పవర్ ఎం లో ఎన్ని డిజిట్స్ ఉంటాయో కావాలి. అంటే ఏం చెప్పాను నేను? ఇచ్చిన వాల్యూకి లాగ్ అప్లై చేసేయండి. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ఎం లాగ్ ఏ వస్తుంది. ఏం చెప్పాను నెక్స్ట్? ఆ వచ్చిన వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూకి ఏం చేయాలి మనం? +1 యాడ్ చేయాలి. అంటే ఆ క్యారెక్టరిస్టిక్ వాల్యూ, ఆ వచ్చిన వాల్యూలో క్యారెక్టరిస్టిక్ వాల్యూకి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయని తెలుసుకున్నాం, అంతేనా? కానీ ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను 8 to the power of 25 కి అప్లై చేశాను అనుకోండి, లాగ్ నాకు ఏమొస్తుంది? 25 log 8 వస్తుంది. కానీ నాకు వాడు ఇచ్చింది ఏంటి? log 2. కాబట్టి 8 ని నేను 2 పవర్ లో రాయొచ్చా రాయలేనా? ఫస్ట్ అది నాకు కావాలి మైండ్. రాయొచ్చు. ఏ రాయొచ్చు? 2 క్యూబ్ గా రాయొచ్చు. సో 8 పవర్ 25 ఏం చేయాలి? 2 క్యూబ్ గా ఫస్ట్ రాసుకొని ఇన్ పవర్ 25. నా 2 to the power of 3 whole to the power of 25 రెండు మల్టిప్లై అవుతాయి. సో ఫైనల్లీ 2 to the power of 75. సో ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలంటే దీనికి లాగ్ అప్లై చేస్తాను. దీనికి లాగ్ అప్లై చేస్తే ఏమొస్తుంది? log 2 to the power of 75 means 75 log 2. మనకి log 2 వాల్యూ ఇచ్చాడు 0.3010. మల్టిప్లై చేయండి. 75 into 0.3010 మొత్తం అక్కర్లేదు. 3తో మల్టిప్లై చేయండి. 3 5 15, 3 7 21, 22, 22.50 సంథింగ్ వస్తుంది, అవునా? ఎస్ ఆర్ నో? 22.575. ఓకే, బట్ వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ వాల్యూ? 22. దీనికి ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 23 is the answer. చెప్పామా లేదా మనవి? సో 23 means సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది లాస్ట్ టైం డిఏఓ మెయిన్స్ లో అడిగాడు, ఎప్పుడు 2011 లో. సో కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎలా చేస్తారంటే. ఈవెన్ ఐ టోల్డ్ యూ ఇన్ కాన్సెప్ట్ లో కూడా మనం డిస్కస్ చేసాం. సేమ్ థింగ్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ ప్రాబ్లమ్స్. క్లియర్? ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 12 చూడండి. If log 2 is 0.3010, log 3 is 0.477, then find the number of digits in 36 to the power of 15. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, 36 to the power of 15 అన్నాడు. డైరెక్ట్ గా నేను లాగ్ అప్లై చేస్తే 15 log 36 కదా. కానీ నాకు log 2 ఉంది, log 3 ఉంది. log 2 log 3 నుంచి నేను log 36 ఫైండ్ అవుట్ చేయగలగాలి.
ఓకే, సో ఫస్ట్ log 36, 1 minute, 36 మనం ఎలా రాయొచ్చమ్మా? 36 can be written as 6 square. So 36 whole to the power of 15 means 6 square whole to the power of 15 అంటే 6 power 30. log 6 నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయలేనా? log 2 log 3 ఉంటే of course log 6 means 6 can be written as 2 into 3. log AB means log A plus log B. So log 2 plus log 3. That means 0.3010 plus 0.477, that is equal to 0.778. That is log 6. Now apply logarithm apply cheyandi. So log of 6 to the power of 30 means 30 log 6. Yes, log 6 ఎంత వచ్చింది? 0.778. 30 into 0.778 మల్టిప్లై చేయండి. 3 ఏళ్ళు 24, 3 ఏళ్ళు 21, 2 23, 3 ఏళ్ళు 21, 2 23, 23.34. Yes, 23.34 means, so what is the characteristic value? 23. So plus 1, so 24 is the exact answer. So 24 ఎక్కడుందమ్మా? థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చిన లాగరిథం వాల్యూస్ ఏంటి, దాని నుంచి మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కి ఏదైతే సరిపోతుందంటే. Is it clear? I hope all of you understand these concepts. Clear? Next 13. ఈ 13, 14 ఈ మోడల్స్ కూడా మనం చెప్పుకున్నాం. సెకండ్ టైప్ అని లాగరిథమ్స్ లో నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ అపియర్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ అపియర్ ఆఫ్టర్ ద డెసిమల్ పార్ట్ ఇన్ 1/20 హోల్ టు ది పవర్ ఆఫ్ 37 అంట. సో నేను ఏం చెప్పాను, దీనికి కూడా సేమ్ అలానే చేస్తాం. ఏం చేస్తాం, 1 లాగ్ అప్లై చేసేస్తాం. లాగ్ ఆఫ్ 1/20 పవర్ 37. ఓకే, అప్లై చేసి ఏం చేయాలి మనం? ఓకే, అప్లై చేశాక మనకి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఏది ఉందో అదే ఆన్సర్, అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఈ 1/20 హోల్ టు ది పవర్ ఆఫ్ 37 ఇప్పుడు నేను లాగ్ అప్లై చేసేసాను అనుకోండి, ఏమొస్తుంది? 37 log 1/20. Now tell me, how do you find out the log 1/20 using log 2? log 2 నుంచి log 1/20 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చెప్పండి ఫాస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, log 2 0.3010. ఓకే, and what is the value of log 1/20? ఇది నాకు కావాలి. Can you find out? Yes, you can. సో ఫస్ట్ నాకు log 20 చెప్పండి. log 20 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? log 20 can be written as 10 into 2. log AB కాబట్టి log A plus log B అంటే log 10 plus log 2. log 10 అంటే 1, log 2 అంటే 0.3010 అంటే ఎంత ఆన్సర్? 1.3010 కదా, 1.3010. ఇప్పుడు log 1/20 నేను ఏ రాయొచ్చు? మైనస్ log 20 గా రాయొచ్చా రాయకూడదా? రాయకూడదా? ఎలా, ఎందుకు రాయొచ్చు అలాగా? log 1/20 can be written as log 20 whole to the power of -1. ఈ -1 ఇటు వచ్చేసింది, మైనస్ log 20. Is it clear or not? సో ఇప్పుడు log 20 1.3010 అయితే log 1/20 ఎంత? మైనస్ 1.3010. That's it. Now 37 into minus 1.3010. So 37 తో మల్టిప్లై చేయండి. 13 7s 91, 13 3s 39, 48. So 48.137 approximately, minus 48.137. నేనేం చెప్పాను, నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ అపియర్ ఆఫ్టర్ ద డెసిమల్ పార్ట్ అన్నప్పుడు ఈ వాల్యూ ఎంత ఉందో అది తీసేసుకోవడం డైరెక్ట్ గా. సో 48 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్, సెకండ్ ఆప్షన్, అంతే. ఈ వాల్యూకి మళ్ళీ 1 యాడ్ చేయడాలు తీయడాలు ఏం చేయకూడదు. ఓకేనా, మైనస్ గురించి మనం పట్టించుకోము, మైనస్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ అపియర్ డెసిమల్ పాయింట్ అన్నప్పుడు ఖచ్చితంగా మైనస్ వస్తుంది. దాన్ని కన్సిడర్ చేయకుండా ఏదైతే క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉందో ఆ వాల్యూనే డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో 13th వన్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మనం ఇలాంటి మోడలే 14th ప్రాబ్లం చేస్తే ఇంకొంచెం మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. లెట్స్ సీ, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ దట్ అపియర్ ఆఫ్టర్ ద డెసిమల్ పార్ట్ ఇన్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 100. సో మనకి log 2 ఇచ్చాడు, log 1/2 ఏమవుతుంది? మైనస్ log 2 అవుతుంది, అంటే మైనస్ 0.3010.
ఇప్పుడు దీనికి నేను లాగ్ అప్లై చేశాను అంటే 100 లాగ్ 1/2 అంటే 100 ఇంటూ మైనస్ 0.3010 that is equal to how much? Minus 30.10. So what is the answer? 30. Within seconds. ఎక్కువ టైం వద్దు మనకి ఎక్కువ టైం పెట్టద్దు, ఫాస్ట్ గా చేయాలి. ఫాస్ట్ గా చేయాలంటే కాన్సెప్ట్, దానికి సంబంధించిన మోడల్స్ ఎలా చేసాము కాన్సెప్ట్ వీడియో వినాలి. విన్నాక ఇది చేస్తే అన్ని ఫటాఫట్ వచ్చేస్తాయి. I hope all of you clear. 14th one. Now I'll go to the next one, that is 15th. It is another important model. Let's see. If x, y, z are consecutive odd integers, then find log 4 plus zx. So చూడండి, consecutive odd integers మీరు ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆప్షన్స్ చూడండి, log y, 2 log y, 3 log y, log 2y అంట. ఓకే, consecutive odd integers కాబట్టి substitution, first I'll tell you for substitution, next I'll tell you general method. ఓకే, consecutive odd integers అంటే 1, 3, 5 ని తీసేసుకుంటాను, అంటే ఇది x, ఇది y, ఇది z. ఇప్పుడు చూడండి, find log 4 plus zx అంటే 1 into 5, that is 5. సో log 4 plus 5 అంటే log 9. సో ఇప్పుడు ఆప్షన్ లో y 3 పెట్టినప్పుడు log 9 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్. ఇక్కడ log y = 3 పెడితే ఇది log 3 కాదు, ఇది 2 log y అంటే 2 log 3, 3 log 3, ఇది log 6, సారీ log 6. ఇప్పుడు చూడండి, log 9 ఎట్లా రాయొచ్చు మనం, 9 అంటే 3 square, 2 ఇటు వచ్చేసింది అంటే 2 log 3. Yes, so which is the correct one? 2 log 3. So second option is the correct one. That is through substitution. Very easy, simple. అర్థమైందా ఎంత సింపుల్ గా చేయొచ్చు సార్, అది సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు. లేదు సార్ మాకు మెథడ్ కావాలి, చేసేద్దాం. ఎక్స్ వై జెడ్ ఆడ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి నేను ఈ y అనేది ఫర్ సపోజ్ సమ్ a అనుకున్నాను అనుకోండి నెంబర్, అప్పుడు x ఏమవుతుందమ్మా a-2 అవుతుంది, ఇది ముందు నెంబర్ కాబట్టి. z ఏమవుతుంది a+2. కన్సిక్యూటివ్ ఆడ్ అన్నా కన్సిక్యూటివ్ ఈవెన్ అన్నా కూడా అదే. కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నాడు అనుకోండి, ఇది a-1 అవుతుంది, a+1 అవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, log 4 plus zx ఈ రెండు మల్టిప్లై చేయండి. log 4 plus a-2 into a+2, that is a² - 4, 4 cancel, log a² means 2 log a का मतलब a ఏంటంటే y, so 2 log y, that's it. Okay, so what is the answer? 2 log y, second option. very simple క్వశ్చన్స్ ఇవి, కానీ అక్కడ మీకు మైండ్ అప్లై చేసేటప్పుడు, అంటే మీరు మెథడ్ ఏది అప్లై చేయాలి అని మైండ్ లో అనుకునేటప్పుడు రెండు రకాలు ఎప్పుడూ మైండ్ లో మిగులుతూ ఉండాలి. ఈ ప్రాబ్లం నేను సబ్స్టిట్యూషన్ ద్వారా చేస్తే టైం కలిసి వస్తా, లేకపోతే ఈ ప్రాబ్లంని మెథడ్ గా చేస్తే టైం కలిసి వస్తుందా, అది మీకు వెంటనే ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రాక్టీస్ వల్ల తెలుస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూషన్ వల్ల తెగిపోవు, కొన్ని మెథడ్స్ ద్వారా చేస్తే ఇంకా ఫాస్ట్ గా వస్తాయి. దట్ యు హ్యావ్ టు నో దట్. ఓకే, అది మీకు తెలిసి తీరా. ఎలా వస్తుంది సార్ అంటే ప్రాక్టీస్, ఆ ఒక్క పదమే మీకు మొత్తం మార్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక మోడల్ చేద్దాం దీంట్లో. ఓకే, సో సారీ ఇక్కడ నెంబర్స్ మీకు పడలేదు. ఇఫ్ log a to the base x log b y to the base b, 1 minute, ఇక్కడ నెంబర్స్ ని ఇక్కడ రాస్తున్నాను. log a to the base x log b to the base y to the base a, sorry log x to the base a, log x to the base a, log y to the base a, log z to the base a, it is z, log z to the base a are in AP means arithmetic progression, then x, y, z are in AP, GP, HP and none of the above. ఈ 3 వాల్యూస్ ఎలా ఉన్నాయంట, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంట. ఓకే, అయితే మీరేం ఫైండ్ అవుట్ చేయాలి, log x to the base x, y, z అనేవి ఎలా ఉన్నాయి చెప్పాలి. ఎప్పుడైనా 3 నెంబర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అంటే మనం ఒకటి చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, mean, arithmetic mean is equal to sum of the numbers by 2. Yes, otherwise 2 times of the arithmetic mean or middle number 2 log y to the base a equal to
సమ్ ఆఫ్ దీస్ నెంబర్స్ log x to the base a ప్లస్ log z to the base a రాయచ్చా రాయలేమా? 2 log y to the power of base a అంటే ఇది ఇటు వచ్చేస్తుంది అంటే y స్క్వేర్. ఇక్కడ రెండింటికి బేస్ సేమ్, ఇక్కడ ఎడిషన్ ఉంది కాబట్టి ఈ రెండు ప్రొడక్ట్ అవుతుంది xz. y స్క్వేర్ ఈక్వల్ టు xz మీన్స్ x y z ఆర్ ఇన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఎస్, మీకు ప్రోగ్రెషన్స్ తెలియాలి, లేదంటే ఇది ఏమీ అర్థం కాదు. ఓకే, సో ఎప్పుడైనా మనకి 2y ఈక్వల్ టు x ప్లస్ z అంటే ఏం చెప్పొచ్చు? x y z ఆర్ ఇన్ ఏపీ. అలా కాదు, y స్క్వేర్ ఈక్వల్ టు xz అనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చు? x y z ఆర్ ఇన్ జీపీ. అలా కాకుండా y ఈక్వల్ టు 2xz బై x ప్లస్ z అని అనుకోండి, దెన్ x y z ఆర్ ఇన్ hp. ఎస్ ఆర్ నో, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, ప్రోగ్రెషన్స్ లో చెప్తాను. దట్స్ ఇట్, అది తెలిస్తే తెచ్చుకో, అంతకు మించి ఏమీ లేదు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 17th ఐల్ గివ్ యూ 2 క్వశ్చన్స్ యాజ్ హోంవర్క్. హోంవర్క్ అంటే మీరు ఒకసారి ట్రై చేయండి అంతే. ఓకే, సో లెట్స్ సీ ద క్వశ్చన్. ఇఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, sorry, x square plus y square equal to z square, then 1 by log x to the base z plus y plus 1 by log x to the base z minus 1. The options are 1 minus 1, 2 minus 2. Solve this. Okay, don't worry, you can solve this using through substitution method. అంటే x y z కొన్ని వాల్యూస్ ఇచ్చి చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. ఓకేనా? సాల్వ్ దిస్, ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, మీకు నేను చిన్న క్లూ ఇస్తాను. సబ్స్టిట్యూషన్ అంటే మీకు ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ వై జెడ్ పైథాగరస్ థియరం ఉన్నాయి కాబట్టి x3 తీసుకోండి, y4 తీసుకోండి, z5 తీసుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. లేదు, మెథడ్ ఎలా చేస్తామంటే ఈ y స్క్వేర్ ని పంపించండి. x స్క్వేర్ ఏమవుతుంది? z స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే z ప్లస్ y ఇంటూ z మైనస్ y. సో దీన్ని ఇక్కడ మీరు అప్లై చేస్తే మీకే తెలిసిపోతుంది. ఓకే, సో దాన్ని బట్టి కూడా మీరు చేయొచ్చు. సో ట్రై బోత్ మెథడ్స్, రెండు మెథడ్స్ కూడా ట్రై చేయండి. ఏ మెథడ్ రాకపోయినా యూ కెన్ మెసేజ్ మీ టు మై వాట్సాప్ నెంబర్ విచ్ వాస్ స్క్రోలింగ్ డౌన్. ఓకే, నెక్స్ట్ 18th one చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 log 5/2. ఇట్ ఈస్ ఆల్సో హోంవర్క్. ఓకే, 2 log 5/8 plus log 128 by 125 plus log 5/2. This is another important one. You have to solve it. మీకు మీరుగా ట్రై చేయండి. The options are 0, 1, -1, none of the above. సో ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు రాకపోతే ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి. I can tell. Is it clear? So with this I conclude the session of problems regarding practice problems regarding logarithms. In the next video, I'll tell you or we'll discuss previous questions given or previous questions asked on logarithms topic. And manaki APPSC exams meeda consider chestunam kabatti APPSC lo DAO lo 2011 మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, 2011 ఫిలిమ్స్ లో అడిగినవి ఏంటి, సారీ 2011 కాదు 2019 ఫిలిమ్స్ అండ్ 2019 మెయిన్స్, FRO, FSO ఇలా ఎగ్జామ్ వైజ్ మనం ఏ క్వశ్చన్స్ వచ్చాయో సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఖచ్చితంగా DAO నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది. I too don't know about the notification when it will come. ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇవ్వగలను మీకు. అంతకు మించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు. సో కాబట్టి నాకు ఏం అడగద్దు. బట్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, సో ఈ వీడియో పెట్టాను, నేను చాలా టైం తీసుకున్నాను, నాకు టైం కుదరక. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ వన్ వీడియో ఆన్ ఎవ్రీ డే. రోజుకి ఒక వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.